తెలంగాణ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. జాతీయ జెండాను టీబీజీపీ చీఫ్ రామచంద్రరావు ఆవిష్కరించారు. కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని ఈ సందర్భంగా రామచంద్రరావు ఆరోపించారు. దేశంలో ఉన్న వారికే ఓటు హక్కు ఉండాలని, చొరబాటుదారులకు ఓటు హక్కు ఉండొద్దని చెప్పారు. బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని, రేవంత్ సర్కార్ కూడా అదే తరహా పాలన కంటిన్యూ చేస్తుందని రామచంద్రరావు విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ చేతిలో పుస్తకం పెట్టి తిరుగుతాడు, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి అది చదివింది లేదు, పెట్టింది లేదు. ఆయన కూడా ఈరోజు రాజ్యాంగాన్ని అవమానిస్తున్నా చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అవమానిస్తా ఉన్నాడు రాజ్యాంగాన్ని. ఏ ఓటు హక్కు అయితే మనకు రాజ్యాంగం కలిగించిందో ఆ ఓటు హక్కుని కూడా ఈరోజు అవహేళన చేస్తున్నటువంటి హాస్యపదమైన మార్చిందంటే అది రాహుల్ గాంధీ గారు. ఓట్ చోరీ అన్నాడు. నేను మొన్న చెప్పాను, ఓట్ చోరీ కాదు, ఆయన మెదడు చోరీ అయింది, అందుకని ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు. విబిజీ రామ్ మీద కూడా ఈ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంది. ప్రజలకు ప్రభుత్వం సంబంధించినటువంటి ఒక ఏవైతే ఉపలబ్ధి అంటే మనం బెనిఫిట్స్ ఉంటాయో, లబ్ధి ఉంటుందో అది కూడా చేరనీయకుండా చేసేది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రాన్ని కేవలం ఒక అప్పుల ఊహలో తోసేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మన ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే దారిలో నడుస్తూ ఉన్నది.